హలో గైస్! చాలామంది నాకు ఈ మధ్య కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఏందంటే, "బ్రో నా ఫోన్ చాలా హ్యాంగ్ అయితుంది. అంటే నా మొబైల్ కొని ఒక 1 ఇయర్ కూడా కాలేదు. బట్ అప్పుడే నా మొబైల్ బాగా హ్యాంగ్ అయితుంది" అని చెప్పేసి అంటున్నారు. సో, ఎవరికైతే ఇష్యూ ఉంటదో అంటే మీ మొబైల్ హ్యాంగ్ అవ్వడం గానీ, ఫ్రీజ్ అయినట్టు అయిపోవడం గానీ, సడెన్‌గా స్టక్ అవ్వడం గానీ, లేదంటే ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే వెంటనే ఓపెన్ అవ్వకపోవడం గానీ, క్రాష్ అయిపోయి బ్యాక్ వచ్చేయడం గానీ, ఇలాంటి ఇష్యూస్ మీకు ఉంటే మాత్రం మీరు అప్పుడే ఇట్లాంటి కన్క్లూజన్‌కి రాకండి. అంటే నా ఫోన్ పాతగా అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది కొని, లేదంటే ర్యామ్ సరిపోవట్లేదేమో. సో, ఇలాంటి కన్క్లూజన్‌కి అప్పుడే రావాల్సిన అవసరం లేదు. మన ఫోన్‌లోనే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అన్నట్టు. నేను మీకు ఈ వీడియోలో ఆ సెట్టింగ్స్ చెప్తా. ఈ సెట్టింగ్స్‌ని గనక మీరు చేసుకొని పెట్టుకుంటే మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం పెరుగుతది. సో, ఆ టిప్స్ ఏంది అంటే ఆ సెట్టింగ్స్ ఏంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో కుదిరితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతది. అండ్ కామెంట్స్ పక్కన హైప్ ఉంటది. హైప్ ఇచ్చినా ఎక్కువ మందికి రీచ్ అయితది వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఇంకా ఇట్లాంటి డౌట్స్ ఏదైనా ఉన్నా టెక్నికల్‌గా, లేదంటే ఎస్పెషల్లీ మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలంటే మాత్రం నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి. నేను మీ ప్రొఫైల్‌ని తరోగా చెక్ చేస్తాను. మీకు 15, 20 టిప్స్ కూడా ఇస్తా. ఈజీగా మీ అకౌంట్ గ్రో అయ్యేలా చేద్దాం. దీనికి సంబంధించిన వీడియో ఎండ్ స్క్రీన్స్‌లో కూడా ఇచ్చిన. సో, దీంట్లో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ ఉందనుకోండి. మీరు దీన్ని వాడతారు కాబట్టి ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయినా కూడా పెద్ద ఫరకేం పడదు మనకి. ఎందుకంటే రెగ్యులర్‌గా వాడుతూనే ఉంటాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, టికెట్ న్యూ అని ఉంది. ఇదేంటిది? మనం ఓన్లీ మూవీ టికెట్స్‌ని బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే దీన్ని వాడతాం. మిగతా టైంలో ఇది ఎందుకు అసలు? అవసరం లేదు కదా! అవసరం లేదని డిలీట్ చేయమని చెప్తలేను. చూడండి, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి ఇట్లా. ఇక్కడ ఐ బటన్ వస్తది కదా! యాప్ ఇన్ ఫోన్ అన్నట్టు ఇది. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్యాటరీ అని ఉంది చూసారా? దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇది నాకు ఆప్టిమైజ్డ్‌లో ఉంది. ఇది చాలా మందికి ఎట్లా అంటే అన్‌రిస్ట్రిక్టెడ్‌లో ఉంటదన్నట్టు. సో, మీరు దీన్ని ఆప్టిమైజ్డ్‌లో గాని పెట్టుకోండి, లేదంటే నన్ను అడిగితే రెస్ట్రిక్టెడ్ మోడ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మీ ఫోన్ హ్యాంగ్ అయితుంది కాబట్టి రెస్ట్రిక్టెడ్‌లో పెట్టుకోవడం వల్ల ఏందంటే అసలు ఈ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వదన్నట్టు. సో, దీనివల్ల ప్రాసెసర్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడదు. మీకు ఆ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వడం ఆగిపోతది కాబట్టి మీ మొబైల్ పర్ఫార్మెన్స్ కొంచెం స్పీడ్ అయితది. ఆ ఒక్క యాప్ అనే కాదు, మీరు ఏవేవైతే యాప్స్ అసలు ఎక్కువ వాడను అని అనుకుంటారో, ఇప్పుడు ఎగ్జాండర్ ఉంది నా దాంట్లో, క్లబ్ హౌస్ ఉంది, ఎక్స్ట్రా పే అని ఉంది, ఇవన్నీ నేను అసలు ఎక్కువ వాడను. జస్ట్ ఏదో ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టుకున్నాం అంతే. మీరు అట్లాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని యాప్ ఇన్ఫోలోకి వెళ్ళేసి దాని బ్యాటరీని మాత్రం రెస్ట్రిక్టెడ్‌లో పెట్టుకోండి. అండ్ సెకండ్‌ది స్టోరేజ్ అండి. స్టోరేజ్ నిండిపోవడం అనేది కూడా మన ఫోన్‌కి బిగ్గెస్ట్ ఎనిమీ అన్నట్టు. మన ఇంటర్నల్ స్టోరేజ్ కేవలం ఒక 70-60% మాత్రమే యూజ్ చేయాలి. మరీ 90%, 80% దాకా తీసుకెళ్ళినా కూడా స్టోరేజ్ నిండిపోవడం వల్ల కూడా మొబైల్ అనేది హ్యాంగ్ అవుతది. స్లో అయిపోతది ఫోన్ పర్ఫార్మెన్స్. సో, కాబట్టి మీకు స్టోరేజ్ ఎంత నిండింది అని చూసుకోండి. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ 93% నేను ఆల్రెడీ యూజ్ చేసేసిన అని చెప్తాను నా ఇంటర్నల్ స్టోరేజ్. మీరు ఎస్‌డీ కార్డ్ ఫుల్ ఉన్నా ఏం కాదు మీకు, కానీ ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రం ఫుల్ ఉండొద్దు. సో, నాకు ఇట్లా ఉండడం అసలు మంచిది కాదు. బట్ ఇప్పటికప్పుడు వీడియోలు రికార్డ్ చేస్తూనే ఉంటా, షేర్ చేసుకుంటా ఉంటా కాబట్టి అందువల్ల నా స్టోరేజ్ ఫుల్ ఉంది. బట్ మీరు మాత్రం ఇంత స్టోరేజ్‌ని పెట్టుకోవద్దు. ముఖ్యంగా మొబైల్ హ్యాంగ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు మాత్రం కనీసం 30-40% స్పేషియస్ ఉండాలి. సో, కాబట్టి మీకు అవసరం లేని వీడియోస్ ఉన్నా, ఆడియోస్ ఉన్నా, అట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేసి పడేయండి ఫస్ట్. దీనివల్ల కూడా మీ స్టోరేజ్ ఫ్రీ స్పేస్ వచ్చి మీ మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా చేస్తుంది. అండ్ ఇంకో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, ఇదే యాప్స్‌లో ఏపీకే ఫైల్స్‌ని అసలు ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. ఇప్పుడు విడ్మెట్ ఉంది. విడ్మెట్ అనేది కూడా ప్లే స్టోర్‌లో నుంచి తీసేసి చాలా రోజులు అయిపోయింది. కానీ నాకు విడ్మెట్ అవసరం ఉండడం వల్ల నేను దీన్ని ఏపీకే ఫైల్‌ని నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను. బట్ యాక్చువల్లీ ఇట్లా ఏపీకే ఫైల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఫోన్ సెక్యూరిటీ కూడా అంత మంచిది కాదు. అండ్ మొబైల్ కూడా ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది ఏపీకే ఫైల్స్ వల్ల కూడా. సో, దీనివల్ల కూడా మొబైల్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి యాప్స్ ఏమైనా ఉంటే, ఏపీకే ఫైల్స్ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి మీ ఫోన్లో. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అనే దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇది మనకు ఆన్లో ఉండాలి. ఇది ఆన్లో ఉంటే మీరు ఇట్లా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే సో చూడండి, ఈ డ్రాయింగ్ అనే సెక్షన్లో విండో యానిమేషన్ స్కేల్ ఉందా, దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఇది 1x ఉంది. బై డిఫాల్ట్గా అందరికీ 1x అనే ఉంటుంది. మీరు దీన్ని 0.5xలో పెట్టుకోండి. లేదంటే అసలు కుదిరితే ఆఫ్ చేసి పడేయండి. అంటే యానిమేషన్స్ అనే వాటిని ఆఫ్ చేసి పడేయండి. బట్ ఇది ఏం చేస్తుందంటే మన యానిమేషన్స్ అనే వాటిని మొత్తం బంద్ చేస్తుంది. అంటే మన యాప్ ఓపెన్ అవ్వాలంటే మెల్లగా ఇట్లా యానిమేషన్ ఇలా ఓపెన్ అవుతుంది కదా, అట్లాంటి యానిమేషన్స్ ఏమి ఉండవు. ఇంకా టకటక వెళ్ళిపోతుంది బ్యాక్. ఇప్పుడు చూడండి వెళ్ళిపోయింది. చూడండి, మళ్ళీ ఇదే సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే చూడండి ఎట్లా ఓపెన్ అయిందో, ఎంత క్విక్గా ఓపెన్ అయింది చూడండి. బ్యాక్కి వెళ్తే చూడండి వెళ్ళిపోయింది బ్యాక్. సో, ఇట్లా యానిమేషన్స్ అనేది ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. సో, కాబట్టి బెటర్ మీరు డెవలపర్ ఆప్షన్స్లో యానిమేషన్స్ అనేది ఆఫ్ చేసుకోండి. దీనివల్ల మీ మొబైల్ హ్యాంగింగ్ ఇష్యూ అనేదానికి ఖచ్చితంగా మీకు సాల్వ్ అవుతుంది. అండ్ మొబైల్ హ్యాంగ్ అవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే పవర్ సేవింగ్ మోడ్ అండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే మొబైల్లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఆగదు అని చెప్పేసి చాలా సార్లు పవర్ సేవింగ్ మోడ్ని ఆన్ చేసుకుంటా ఉంటారు అన్నట్టు. సో, ఈ పవర్ సేవింగ్ మోడ్ ఆన్లో ఉన్నా కూడా CPU ప్రాసెసింగ్ అనేది చాలా వరకు రెడ్యూస్ చేస్తాయి. సో, కాబట్టి మీ ఫోన్లో గనక పవర్ సేవింగ్ మోడ్ ఆన్లో ఉంటే దీన్ని ఆఫ్ చేయండి.
ఇది ఆన్‌లో ఉన్నంత వరకు కూడా మీ మొబైల్ హ్యాంగ్ అయితా ఉంటది. ప్రాసెసింగ్ అనేది ఎక్కువ చేయదు కాబట్టి హ్యాంగ్ అవుతా ఉంటదన్నట్టు. సో, పవర్ సేవింగ్ మోడ్‌ని ఆఫ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ మొబైల్ అసలు హీట్ అయితుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అంటే మీరు హెవీగా గేమింగ్ ఆడినప్పుడైనా లేదంటే కెమెరా యాప్‌ని ఎక్కువసేపు యూజ్ చేసినప్పుడైనా కూడా మొబైల్ హీట్ అయితది. అది కామన్. అట్లా కాకుండా నార్మల్ టైమ్‌లో కూడా మీ మొబైల్ బాగా హీట్ అయితుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మొబైల్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, కాబట్టి ఫస్ట్ మొబైల్ హీట్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. అండ్ ఎక్కువ యాప్స్‌ని ఒకేసారి ఓపెన్ చేసి పెట్టకండి. అంటే మీకు ఇప్పుడు రీసెంట్ యాప్స్ ఓపెన్ చేస్తే చూడండి, ఇన్ని యాప్స్ నాకు ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యి ఉన్నాయి అన్నట్టు. సో, ఇట్లా కాకుండా బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్స్ అనేది ఎక్కువ వాడకుండా ఉండాలి. మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే 5, 6 అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకోండి. మిగతా రెస్ట్ ఆఫ్ ది టైం మొత్తం అట్లాంటి యాప్స్‌ని తీసేయండి. ఎక్కువ ఓపెన్ చేయని అప్లికేషన్స్‌ని ఇలా బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లో నుంచి, అంటే ఈ రీసెంట్ యాప్స్‌లో నుంచి మీరు ఎక్కువ ఓపెన్ చేయని వాటిని రిమూవ్ చేసేయండి ఇట్లా. సో, దీనివల్ల కూడా ర్యామ్ తొందరగా నిండదు, కొంచెం ఫ్రీ అయితా ఉంటది. సో, అప్పుడు మీకు మొబైల్ హ్యాంగింగ్ ఇష్యూ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతది. సో, అంతే అండి సెట్టింగ్స్. ముఖ్యంగా ఇంకొక 2 టిప్స్ చెప్తా, బోనస్ టిప్స్. అవేంటంటే మొబైల్‌ని కనీసం వీక్లీ వన్స్ అంతే చాలు, వారానికి ఒక్కసారి లేదంటే 10 రోజులకు ఒకసారి మొబైల్‌ని రీస్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అవుతది. ఇట్లా చేయడం వల్ల కూడా మొబైల్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతది. అండ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి. అప్డేట్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ అనేది అప్ టు డేట్‌లో ఉంటే మీకు ల్యాగ్ అనేది, హ్యాంగింగ్ అనేది, ఫ్రీజ్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఇంతే సింపుల్ అండి. ఈ సెట్టింగ్స్ చేసుకుని ఈ టిప్స్‌ని ఫాలో అయితే చాలు. మీ మొబైల్ అసలు హ్యాంగ్ అవ్వడం అనేది మాక్సిమం రెడ్యూస్ అవుతుంది. మీ మొబైల్ మళ్ళీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, స్పీడ్గా పర్ఫామ్ చేస్తుంది అన్నట్టు. సో, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి. కామెంట్స్ పక్కన హైప్ ఉంటుంది, హైప్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, చూసారు కదా, ఇదండి వీడియో. సో, వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఇట్లాంటి డౌట్స్ ఏదైనా ఉన్నా టెక్నికల్గా, లేదంటే ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలంటే మాత్రం నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. నేను మీ ప్రొఫైల్ని తరోగా చెక్ చేసి మీకు చాలా టిప్స్ ఇస్తాను. ఈజీగా మీ అకౌంట్ గ్రో అయ్యేలా చేద్దాం. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో, ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్. బాయ్.